సద్గురు బ్రహ్మరాజుకు జై. శ్రీ పూర్ణానందరహిత సద్గురు పుల్లారెడ్డార్య పాదార విందామృత రసాయనం జనన మరణ భ్రాంతిరహిత పూర్ణబోధకం శ్రీ శ్రద్ధానందరహిత గోవిందయార్య మద్గురు పరబ్రహ్మణే నమః. మద్గురుదేవులైన శ్రీ 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 శ్రద్ధానందరహిత గోవిందయార్య సద్గురు బ్రహ్మరాజుల వారి పాదపద్మములకు నా యొక్క ద్వాదశి శిరస్సాష్టాంగ నమస్సుమాంజలు. స్తోత్రియ బ్రహ్మనిష్టపరులారా, ఆ విధంగా అనహంకారుండు అనిమిషుడు గనుకనే విశ్వంబనేటి కలగానడు. నిరంతరము భ్రాంతిరహితుడై గురువాక్యములో గురుబోధ ధర్మమును ఆశ్రయించి పరివర్తన చెందుతూ ఉంటాడు గురుపుత్రుడు. కాబట్టి అతడు కలలో మేలుకొని ఉండబడినటువంటి వాడు. ఎలా ఉంటాడు అంటే, కల మేలుకొన్న పురుషుడు కలలో పలిబాములెరు కగలిగుండగనే తిలకింపలేవు గురుకృప తెలివందిన వానికింకా తిప్పాలున్నావే తెల్పరా కొద్దీ గొప్పలున్నావే. తల్లిదండ్రి దొరదాత కులదైవమాప్తులు కల బాంధవులు దేశుకులని నమ్మితే ఇంకా తిప్పాలున్నావే తెల్పరా కొద్దీ గొప్పలున్నావే. కల మేలుకొన్న పురుషుడు కలలోపలి బాములెరుక కలిగి ఉండగానే తిలకింప లేవు గురుకృప తెలివొందిన వానికి ఇంకా తిప్పలున్నావే తెల్పరా కొద్ది గొప్పలున్నవే అంటాడు. ఎట్లా అంటే, కళ స్వప్నం వచ్చింది మనకు. స్వప్నములో ఏవో అన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఎవరో వెంటబడ్డారు, ఒక సర్పం వెంటబడింది, లేదా నలుగురు చంపడానికి వెంటబడ్డారు, పానభ్రయం చేత పరిగెత్తుతూ ఉన్నాడు. మరి ఈ యొక్క దుస్సంఘటనలు నుండి సతమతం అవుతూ నలిగిపోతూ ఉన్నాడు. స్వప్నంలో అనేకమైనటువంటి బాధలు కలుగుతూ ఉన్నాయి. అయితే గురుకృప అనబడేటువంటిది ఎలాంటిది అంటే మేల్కవ. గురుబోధ ధర్మము ఈ ప్రపంచమంతా స్వప్నము, పరిపూర్ణమైనటువంటి గురువాక్యమే మేల్క. ఈ ధర్మాన్ని గ్రహించినటువంటి శిష్యుడు స్వప్నంలో కలిగేటువంటి ఆ ఒక్క యతి బాధలకు, అనేకమైనటువంటి సమస్యలకు సతమతమవుతూ ఉండబడినటువంటి వాడికి మెలకువ కలిగితే అదంతా ఏ విధంగా మాయమైపోతుందో ఆ విధంగానే ఇదంతా స్వప్నము కదా, నిజము కాదు కదా. పండుకుంటారు కొంతమంది, వెల్లకిల పండుకుంటారు, దొమ్మల మీద చేతులు పెట్టుకొని పండుకుంటారు, మీద ఏదో వచ్చి కూర్చున్నట్లు భ్రమ చెందుతూ ఉంటారు, ఒళ్ళించుకోలేకుండా ఉంటారు. ఇటువంటివన్నీ కలుగుతూ ఉంటాయి. మరి అటువంటి పరిస్థితుల్లో ఆ స్వప్నంలోనే ఇది నిజమని భ్రమించుతూ ఆ స్వప్నంలో ఆ ఒక్క బాధలు పడుతూ ఉంటాడు. కానీ ఎప్పుడైతే ఇది స్వప్నం కదా, ఇది భ్రమ కదా, ఇది కల కదా అని ఎవరికి మేల్కవగలుగుతుందో, మెలకువ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేసి ఎవడు మెలకువ తెచ్చుకుంటాడో అటువంటి వానికి ఆ భ్రమ, భ్రాంతి, ఆ బాధల నుండి వాడు బయటపడతాడు, తప్పిపోతాయి. అదేవిధంగానే ఇది ప్రపంచమంతా నిజము కాదు, ఇది భ్రమ, భ్రాంతి, ఎండమావుర నీళ్ళు వలె తోపింపబడతా ఉన్నాయి, నిజము కాదని ఎవడు బాధలు భ్రమ కలిగినప్పుడు గురువాక్యమును మెలకువ తెచ్చుకుంటాడు, అటువంటి వాడు కూడా ఆ ఒక్క సమస్యల బాధల నుండి బయటపడతాడు, మేల్కవ కలుగుతుంది. ఇక ప్రపంచమంతా ఎలా ఉందంటే, తల్లిదండ్రి దొరదాత కులదైవమాప్తులు కళ, వీళ్ళందరూ కూడా కళ లాంటి వాళ్ళే, కళలో వాళ్ళే. ఎవ్వరు స్వప్నములో రక్షించేటోళ్ళు ఎవ్వరు లేరు, బయట కానీ రక్షించలేరు. కానీ స్వప్నంలో ఒక్క మెలకువ వచ్చి మాత్రమే నిన్ను రక్షించగలుగుతుంది. బయట కూడా ఒక్క గురువాక్యమే, గురుబోధ మాత్రమే నిన్ను
బయట పడవేయగలుగుతుంది. ఈ ప్రపంచ భ్రాంతి భ్రమ నుండి నిన్ను గట్టెక్కిస్తుంది. అందుకే బాంధవుడు, నిజమైన బంధువు ఎవరు అనంటే గురుదేవుడే. బాంధవులు దేశకులని నమ్మితే ఇంకా తిప్పాలున్నావే, తెల్పర కొద్ది గొప్పలున్నావే అంటాడు. అలాగా గురు బోధలో గురు మేల్కవగలిగినటువంటి వాడు ఎలా ఉంటాడో అంటే, ఈ రీతి స్థితి కలిగిన నేరుపుశాలితర జనుల నిందాస్తుతులను తారేగి చేయడన్నడు, వారలు మరి చేసిరేనే వలదానేయనడు, చెవి యొగ్గి కావలెనని వినడు, వారు మీ వారు మా వారు వీరను కొంచు సారేకు వీధిలో పోరాడేవారిని వలదానేయనడు, చెవి యొగ్గి కావలెనని వినడు. ఈ విధంగా గురుబోధ ధర్మ మర్మాలను గ్రహించినటువంటి వాడు ఈ రీతి స్థితి కలిగిన నేర్పుశాలి, ప్రపంచంలో ఏ విధంగా నొప్పిపడక తప్పించుకు తిరిగేటువంటి మేల్కవగలిగినటువంటి నేర్పుశాలి ఇతర జనుల నిందాస్తుతులను దూషణభూషణములను చెయ్యడు, వారలు మరి చేసిరే నీ వలదని అనడు. ఈ ప్రపంచంలో అందరూ గొప్పవాడు, అందరూ మంచివాడు అనిపించుకునేదానికి హరిహర బ్రహ్మాదులకు కూడా కాశేత కాదు. మనం ఎంత వారము. కాబట్టి ఎంతోమంది మంచి అనుకునే వాళ్ళు ఉన్నారు, చెడు అనుకునే వాళ్ళు ఉన్నారు. కాబట్టి మంచి అనుకునే వాళ్ళని చూసి పొంగిపోడు, చెడుగా మాట్లాడుకునే వాళ్ళని చూసి కృంగిపోడు. ఈ రీతి స్థితి కలిగిన నేర్పుశాలితర జనుల నిందాస్తుతులను తారేగి చేయడన్నడు, వారలు మరి చేసిరేని వలదని అనడు, చెవి యొగ్గి కావలనని వినడు, వారు మీ వారు మా వారు వీరనుకొంచు సారెకు వీధిలో పోరాడేవారిని వలదానేయనడు. ఎవరో కొట్లాడుతుంటారంటే ఈ రోజుల్లో మన వాళ్ళు కట్టలు గుంపులుగా పోయి చూసేదానికి మనకు సంతోషం. పక్కన వాళ్ళు తిట్టుకుంటానే కొట్టుకుంటానే చూడడానికి ఎంతో ఆనందదాయకం. కొన్ని సందర్భాలలో ఎదుటివారిని చంపుకుంటూ నరుక్కుంటా ఉన్నా కూడా పక్క జనానికి చూస్తూ ఉంటే ఆనందదాయకం. వాళ్ళని నివారించుతాం, విడిపిస్తామనే దానికి ఎవరు ప్రయత్నం చేయరు. కావాలంటే చెల్లులు పెట్టి యూట్యూబ్లలో చూపిస్తారు, కానీ ఆ ప్రాణం పోతాదే వాని చేతిలో, వాళ్ళు చంపుతూ ఉండరు, అతన్ని రక్షించుదామని తెగించి త్యాగం చేసిపోయి వాడిని కాపాడడానికి చుట్టూ 100 మంది ఉన్నా కూడా ఎవరు కూడా ముందుకు ప్రయాణం చేయలేరు. ఆనందదాయకం పరుల ఒక్క దూషణభూషణలు అంటే ప్రజలకు. అందుకే అలాంటి వాళ్ళను కూడా ఈ యొక్క గురుధర్మాలను ఎరిగినటువంటి గురుపుత్రుడు నిందాస్తుతులను వాడు చెయ్యడు, ఒకరిని అంటే అతడికి ఆ రోషపాసాలకు పోయేటువంటి మింద తెచ్చుకునే ప్రయత్నం చెయ్యడు. అదేవిధంగా సారెకు వీధిలో పోరాడే అటువంటి వారిని వలదని వాళ్ళ దగ్గరికి పోయి ఎందుకు కొట్లాడుతున్నావయ్యా అని వాళ్ళని ఇడిపియడు, చెవి యొగ్గిత కావాలనని వినడు. ఎవరో కొట్లాడుకుంటాను, ఏదో మాటలు వినిపిస్తుండే కొట్లాడుకుంటానట్లు నేను పోయి ఈయననుగానే వినడు. ఎందుకంటే మాయా ప్రపంచం ఇదంతా భ్రమిస్తూ ఉంటాడు అని చెప్తూ ఇంకా అంటాడు గురువుగారు, ధ్వని మొదలగు తన్మాత్రలు కనుగొనగా లేశమైనగా అనిపించని చోటును, ధ్వని మొదలగు తన్మాత్రలు కనుగొనగా లేశమైనగా అనిపించని చోటును, బట్ట బయలుగని ధ్వనిముఖ తన్మాత్రలున్నా దాన్ని ఎరుకగని, గని ఈ రెంట్లో దేన్ని ఎరుగకను, ఉనికి గలిగిన ఎట్టి గనుని సన్నుతి చేయ జనులకు సౌఖ్యమంచనరాదు వినరాదు, దాన్నే ఎరుకగను, గని ఈ రెంట్లో దేన్ని ఎరుగకను. శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధము తన్మాత్ర గుణములు ఉన్నాయి. ఈ యొక్క తన్మాత్ర గుణములు ఎంత విచారించి చూసినా కూడా లేశమైనను కనిపించినటువంటి చోటు ఎక్కడున్నది అనంటే అదే పరమార్థము, అదే దైవము, అదే పరిపూర్ణము. ఇక ధ్వనిముఖ తన్మాత్రలు కలిగినటువంటి వస్తువు ఏది అంటే
ఇదిగో శబ్దస్వర స్వరూప రసగంధ తన్మాత్రము కలిగినటువంటిది ఇదిగో ఇదే ఎరుక. ఈ ఎరుక యందే అన్నీ నిండుకొని నిబిడీకృతమై ఉన్నాయి. ఈ విధంగా రెండు దానాలను తెలుసుకొని ధ్వనిముఖ మొదలగు తన్మాత్ర గుణములు లేశమైన లేనటువంటి చోటును పరిపూర్ణమని, ధ్వనిముఖ తన్మాత్రలు ఉండబడినటువంటి దాన్ని ఎరుకగానే ఈ రెండింటిని గ్రహించి ఉనికి కలిగిన ఎట్టి గనుని సన్నుతి చేయ, ఈ రెండు దాని రహస్యాన్ని తెలుసుకొని ఊరికే ఉండబడినటువంటి వాడు, అది ఉన్నదని ఇది లేదని అది నిజమని ఇది అబద్ధమని నిర్ణయాలు లేకుండా నిశ్చలంగా ఉండబడినటువంటి వాడు. గనుని సన్నుతి చేయ జనులకు సౌఖ్యమంచనరాదు వినరాదు. ఈ ప్రజలకు అనుకోగలుగుతారు అటువంటి వాడిని. షేడ్ ఆఫీసరు మామూలుగా మఫ్టీలో ఉంటాడు. ఎట్లా ఉంటాడు అంటే ఒకానొక సందర్భంలో మనకు కొంతమంది షేడ్ ఆఫీసర్లు పిచ్చోని వేసుకొని ఆ చెత్త కుండీల కాడ చెత్త ఏరుకునేటువంటి ఆ హోటళ్ళల్లో ఉండే అన్నం ఇస్తర్లు తీసుకొచ్చి ఆ ఒక్క మున్సిపాలిటీ చెత్త కుండీలలో వేస్తుంటే అక్కడ పోయి ఆ చెత్త కుండీలలో ఇస్తరాకులను తీసుకొని కుక్కలతో పాటు కూడా అన్నం తిని ఆ అన్నం మెతుకులు తిని ఆ ఒక్క రహస్యాన్ని రాబట్టేటువంటి వాళ్ళు ఉంటారు. మరి వాళ్ళని షేడ్ ఆఫీసర్లని ఎవరైనా కనుక్కోగలుగుతారా అంటే ఎవరు కనుక్కోలేరు. ఆ సందర్భం ఆ సమయం వచ్చినప్పుడు వాళ్ళు ఆ ఒక్క స్మగ్లింగ్ను పట్టుకొని అప్పుడు బయటపడతారు. అలాగనే అచలుడు అనబడేటువంటి వాడు, గురుధర్మాన్ని గ్రహించినటువంటి వాడు ఈ ప్రపంచంలో అందరాగట్లే ఉంటాడు. రాజయోగ ధర్మము, భార్య పిల్లలు, తల్లి తండ్రి అన్న తమ్ములు అందరిలో కలిసిమెలిసి తిరుగుతూ సర్వధర్మాలను పాటించుతూ అన్ని వ్యవహారములు చేస్తూ దేనిని అంటకుండా అంతర్ముఖంగా తాను లేనటువంటి స్థితి ఏదైతే గురు మర్మము మరుగై ఉన్నదో ఆ గురుధర్మాన్ని అనుసరించి అతడు జీవనము గడుపుతూ ఉంటాడు అని గురుదేవుని యొక్క ధర్మాన్ని తెలుసుకొని ఈ రహస్యంగా అందరము ప్రయాణం అవుతూ ఉండాలని చెప్పేసి గురుబోధ మనకు బోధ స్థితి పురుష లక్షణము తెలియజేస్తూ ఉందని గురువుగారు శిష్యునికి ఈ రకమైనటువంటి అఖండ అచల పరిపూర్ణ బోధన మనకు తెలియజేస్తూ ఉన్నాడు అని తెలియజేస్తూ రాబోయే వాక్యము బోధ పఠన లక్షణము అన్నటువంటి పద్ధతిగా గురుబోధ ధర్మాన్ని మనము ఈ అచల పరిపూర్ణ బోధలో తెలుసుకుందామని తెలియజేస్తూ సద్గురు ప్రభు మహారాజుకు జై.